1869లో గొప్ప బ్రిటిష్ ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ ఒక థియరీని ప్రపోజ్ చేశారు. ఆయన ప్రకారం బలమైనవి కానీ తేలికైనవి కానీ కాదు, వాతావరణానికి అనుగుణంగా మారగలిగే జాతులు మాత్రమే బ్రతుకుతాయని. ఈ థియరీని కేవలం బయాలజీకి మాత్రమే కాదు, మిషన్స్ కూడా వర్తిస్తుంది. అలాంటి ఒక మిషనే ఈ మారుతి సుజుకి వ్యాగనార్. ఈ కారు సాధారణంగా హ్యాచ్ బ్యాక్ లాగా కనిపించదు, కానీ సూడో ఎస్యూవీ లాగా కూడా కనిపించదు. అయినప్పటికీ ఇండియాలో హ్యాచ్ బ్యాక్ల క్రేజ్ ఉన్నప్పుడు కూడా ఇది హిట్ అయింది. ఇప్పుడు ఎస్యూవీస్ పాండమిక్ నడుస్తున్న వ్యాగనార్ ఇంకా నిలబడి ఉంది. గత 25 సంవత్సరాల్లో ఆటో ఇండస్ట్రీలో మారుతున్న కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ మరియు ఎమిషన్ నార్మ్స్ వంటి అనేక కారణాల వల్ల అనేక మోడల్ కార్స్ మార్కెట్ నుండి వెళ్లిపోయాయి. చాలా మెగా బ్రాండ్లు కూడా దేశాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. కానీ మారుతి సుజుకి వ్యాగనార్ యొక్క బలం అయితే తగ్గలేదు, మరియు ఈ కారు యొక్క డిఎన్ఏను ఎవరో క్రాక్ చేయలేకపోయారు. మారుతి సుజుకి యొక్క ఈ బాక్సీ మరియు బ్రిలియంట్ డిజైన్ కారు ఇండియన్ ఆటోమేటివ్ జర్నీలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో నేషనల్ కార్ ఆఫ్ ఇండియా అని పిలువబడే వ్యాగనార్ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. మనకి చాలా కార్స్ ఉన్నాయి, వాటిల్లో కుటుంబాలు ట్రావెల్ చేస్తాయి. కానీ వ్యాగనార్ అనేది లక్షలాది మంది ఇండియన్స్ కుటుంబాలని నడిపిస్తున్న కారు. అందుకే వ్యాగనార్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ కారు యొక్క లెగసీ మరియు సర్వైవల్ స్టోరీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1990s చివర్లో ఇండియాలో టాటా ఇండికా, హుండై శాంట్రో మరియు మారుతి 800 పేర్లతో కార్స్ పాపులర్ చెందాయి. కానీ మారుతికి తెలుసు 800 ఎక్కువ కాలం పోటీలో ఉండలేదని. అందుకే మారుతి తన జపనీస్ టీమ్ తో సుజుకితో కలిసి ఇండియా కోసం ఒక కొత్త కార్ ని ప్లాన్ చేయడానికి రెడీ అయింది. అప్పుడు సుజుకి జపాన్ ఇండియాకి తన వ్యాగనార్ కార్ ని ప్రపోజ్ చేసింది. సుజుకి జపాన్ లో వ్యాగనార్ ను 1993లోనే లాంచ్ చేసింది. అయితే ఈ కారు జపాన్ లో స్మాలెస్ట్ కార్ కేటగిరీలో ఉంది. దీని ప్రకారం కారు పొడవు 3.4 మీటర్స్ మరియు ఇంజన్ కేవలం 660 cc వరకే ఉంటుంది. అందుకే జపనీస్ వ్యాగనార్ యొక్క కొలతలు మరియు ఇంజన్ కూడా అంతే ఉంది, మరియు ఇది కేవలం 2 డోర్ కాన్ఫిగరేషన్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు మారుతి ముందున్న ఛాలెంజ్ దీనిని ఇండియాకి ఎలా అనుకూలంగా మార్చడం. కార్స్ విషయంలో ఇండియన్ పల్స్ ని మారుతి సుజుకి కంటే బాగా ఎవరు అర్థం చేసుకోగలరు. అందుకని కంపెనీ ఇండియా టేస్ట్ కి అనుగుణంగా ఈ కార్ ని మార్పులు చేసి లాంచ్ చేసింది. 1999 డిసెంబర్ 18న మారుతి సుజుకి వ్యాగనార్ ఇండియాలో తన అడుగులు వేసింది. బయటగా హ్యాచ్ బ్యాక్ గా కనిపించినా కానీ దీంట్లో టాల్ బై మ్యాజిక్ ఉంది. లోపల కూర్చున్నప్పుడు చాలా స్పేస్ లభించేది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ టాల్ కార్ ని వెంటనే గుర్తించబడేది. అంతేకాదు ఇండియన్ టేస్ట్ కి అనుగుణంగా డిజైన్ చేంజెస్ చేసి వీటి వల్ల వ్యాగనార్ ను ప్రతి కేటగిరీలో ఎంతో మంది అభిమానంతో యాక్సెప్ట్ చేశారు. ఈ పొడవైన రూఫ్ మరియు బెటర్ స్పేస్ కారణంగా ఎంత భారీ పర్సన్ అయినా ఇందులో చాలా కంఫర్ట్ గా కూర్చునేవారు. మారుతి సుజుకి సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ గారు ఏం చెప్పేవాళ్ళంటే 2000 సంవత్సరంలో ఈ కార్ కస్టమర్ కూడా ఆయనే, ఈ కారు ప్రొడక్ట్ హెడ్ కూడా ఆయనే. బెనర్జీ గారు చెప్పేవాళ్ళు ఇప్పటి ఎస్యూవీలో ఎక్కడం మరియు దిగడం కూడా అంత ఈజీ కాదని, కానీ వ్యాగనార్ లో ఎక్కడం మరియు దిగడం చాలా ఈజీ అని. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ఈ కారు భారతీయుల హృదయాల్ని గెలుచుకుంది. ఈ కారుతో మారుతి సుజుకి ప్రాక్టికల్ మరియు అందుబాటు ధరల యొక్క పర్ఫెక్ట్ బ్లెండ్ ను క్రియేట్ చేసింది. 2003లో వ్యాగనార్ తన మొదటి ఫేస్ లిఫ్ట్ తో వచ్చింది. ఈ వ్యాగనార్ కాస్మెటిక్ చేంజెస్ తో పాటు బాడీ కలర్ బంపర్స్ ని ఇచ్చారు. ఇది ఆ టైంలో ప్రీమియం ఫీచర్స్ గా కన్సిడర్ చేశారు. 2006లో మారుతి నెక్స్ట్ మెయిన్ ఫేస్ లిఫ్ట్ ని ఇచ్చింది మరియు దాని ఫ్యాక్టరీ ఫిటెడ్ ఎల్పిజి వేరియంట్ ను కూడా అమ్మడం స్టార్ట్ చేసింది. దీని తర్వాత ఈ కార్ రన్నింగ్ కాస్ట్ ఒక బైక్ కి సమానంగా మారింది మరియు టైర్ 2, టైర్ 3 సిటీస్ లో కూడా చాలా ఫాస్ట్ గా అమ్ముడుపోవడం స్టార్ట్ అయింది. ఇది కూడా ఒక కారణం ఈ వ్యాగనార్ పోటీలో చాలా ముందుకు వెళ్ళడానికి. ఈ వ్యాగనార్ యొక్క ఫస్ట్ జనరేషన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంది అంటే దీన్ని నెక్స్ట్ 10 సంవత్సరాలు కొనసాగించారు మరియు మొత్తంగా 8 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2010లో మారుతి వ్యాగనార్ ను సెకండ్ జనరేషన్ లాంచ్ చేసింది. ఈ కారు పూర్తిగా కొత్త ప్లాట్ఫామ్ పైన తయారు చేసింది. అప్పుడు ఈ ప్లాట్ఫామ్ పైన ఇండియాలో జపనీస్ వ్యాగనార్ 4th జనరేషన్ తో తయారవుతుంది. అంటే మారుతి ఈ వ్యాగనార్ లో 998cc 3 సిలిండర్ K సిరీస్ KB10 ఇంజన్ ను అందించింది. ఇది 68 PS హార్స్ పవర్ ని మరియు దాదాపు 19 kmpl బెటర్ మైలేజ్ ని అందించింది. ఈ ఇంజన్ ను మారుతి తర్వాత తన ఏ స్టార్ మరియు జెన్ ST లోనో మరియు ఆల్టో K10 కార్స్ లో కూడా ఉపయోగించింది. సెకండ్ జనరేషన్ వ్యాగనార్ లో రీఫ్రెష్ లుక్స్ తో పాటు సేఫ్టీ కోసం ABS కూడా యాడ్ చేశారు మరియు ఇంటీరియర్ లో మోడర్న్ డాష్ బోర్డ్ మరియు డ్యూయల్ గ్లో బాక్సెస్, మాన్యువల్ డే లైట్ IRVM వంటి ప్రాక్టికల్ ఫీచర్స్ ని అందించారు. ఈ వ్యాగనార్ సేల్స్ లో దూసుకుపోతున్నప్పుడే మారుతి దానిని CNG వేరియంట్ ను కూడా రిలీజ్ చేసింది. అప్పుడు వ్యాగనార్ కి కాంపిటీషన్ అనే పదమే లేకుండా పోయింది. ఈ కారు అప్పుడు 3.28 lakhs నుండి స్టార్ట్ అయ్యి 4.38 lakhs వరకు అమ్ముడయ్యేది. కానీ మారుతి అక్కడతో ఆగలేదు. 2013లో మారుతి వ్యాగనార్ కొత్త స్ట్రింగ్ వేరియంట్ ని తీసుకొచ్చింది. దీని ప్రొజెక్టర్ మరియు క్రోమ్ లోడెడ్ హెడ్ ల్యాంప్స్ మరియు అలాయ్ వీల్స్ ఈ ఫ్యామిలీ కార్ ని సరైన స్పోర్టీ లుక్స్ నిచ్చాయి. అయితే 2017లో మారుతి స్ట్రింగ్ ను డిస్కంటిన్యూ చేసింది. సెకండ్ జనరేషన్ ని మారుతి 9 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కొనసాగించింది. 2019లో థర్డ్
థర్డ్ జనరేషన్ వచ్చింది. అదే ఇప్పటి వ్యాగనార్. ఈ కారు పూర్తిగా కొత్త హార్డ్ టెక్ ప్లాట్ఫామ్ పైన నిర్మించబడింది. ఇదే ప్లాట్ఫామ్ పైన ఇగ్నిస్, బెలానో మరియు స్విఫ్ట్ వంటి కార్లు నిర్మించబడ్డాయి. అందుకే ఈ వ్యాగనార్ సైజులో పెద్దది, బరువులో చాలా తేలికైంది. ఈ బెనిఫిట్స్ పెర్ఫార్మెన్స్ లో కూడా కనిపించింది. ఈ వ్యాగనార్ యొక్క వీల్ బేస్ ప్రీవియస్ జనరేషన్ కంటే 35 mm ఎక్కువ మరియు వెడల్పు 125 mm ఎక్కువ ఉండేది. దీని వల్ల లెగ్ రూమ్ మరియు బ్యాక్ సీట్ లో ఉన్న షోల్డర్ రూమ్ కూడా పెరిగింది. అంటే ఒకప్పటి 2+2 వ్యాగనార్ కారు ఇప్పుడు పర్ఫెక్ట్ 5 సీటర్ హ్యాచ్ బ్యాక్ గా మారింది. ఈ వ్యాగనార్ లో మొదటిసారిగా 2 ఇంజన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. థర్డ్ జనరేషన్ లో 1 లీటర్ K10 ఇంజన్ మరియు కొత్త 1.2 లీటర్ K12 ఇంజన్ ని ప్రొవైడ్ చేశాయి. ఈ ఇంజన్ లో 82 PS హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది మరియు 25 kmpl కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. అంతేకాకుండా ఈ వ్యాగనార్ లో టచ్ ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ తో పాటు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా యాడ్ చేశారు. అంటే ఈ వ్యాగనార్ లో కూడా ప్రాక్టికాలిటీ, కంఫర్ట్ మరియు అందుబాటు ధరల్లో పూర్తిగా ఇండియన్ టేస్ట్ కి అనుగుణంగా ఇచ్చారు. ఇవే ఫ్యాక్టర్స్ వ్యాగనార్ 25 ఇయర్స్ తర్వాత కూడా సేల్స్ షాట్ లో ముందంజలో ఉంది. ఒక థర్డ్ జనరేషన్ వ్యాగనార్ మాత్రమే 1 మిలియన్ కంటే ఎక్కువ యూనిట్స్ అమ్ముడయ్యాయి. 3 జనరేషన్స్ కలిపి 3.2 మిలియన్ కంటే ఎక్కువ యూనిట్స్ అమ్ముడయ్యాయి. మారుతి సుజుకి ఎప్పుడు ఎక్స్ప్రెషనల్ కంటే ప్రాక్టికల్ కార్స్ ని తయారు చేసింది. వ్యాగనార్ ఈ విషయానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. అయితే జరిగిన సేల్స్ లో 25% మంది ఈ కార్ ని మళ్ళీ కొనాలనుకుంటున్నారు. కానీ నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఇది సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఇప్పుడు వ్యాగనార్ 2 పెద్ద మార్పుల్ని యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఇది సేఫ్టీ. ఎందుకంటే ఈ వ్యాగనార్ క్రాష్ టెస్ట్ లో కేవలం 1 స్టార్ స్కోర్ చేసింది. మారుతి సుజుకి గురించి అన్సేఫ్ కార్స్ నేరేటివ్ కూడా చాలా బలంగా మారింది. అయితే ఇప్పుడు సుజుకి కొంచెం మార్పు డైరెక్షన్ లో నడుస్తుంది. ఎందుకంటే డిజైర్ కు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది మరియు రాబోయే వ్యాగనార్ సేఫ్టీ స్కోర్ కూడా బెటర్ గా ఉంటుందని ఆశించవచ్చు. ఇంకా వ్యాగనార్ ముందు రెండవ అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈవీ ట్రాన్స్మిషన్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఐసీఈ కార్స్ ని ఎక్కువ రోజులు అమ్మడానికి అనుమతించదు. ఈ సిచ్యువేషన్ లో మారుతి సుజుకి ఎలక్ట్రిక్ మరియు అందుబాటు ధరల్లో ఉండే వ్యాగనార్ ను తయారు చేయడం చాలా పెద్ద ఛాలెంజ్. మరియు వ్యాగనార్ దీన్ని చేయగలిగితే బహుశా ఈ కారు ఇండియన్ ఆటో హిస్టరీలో అత్యంత సక్సెస్ఫుల్ కారుగా నిలుస్తుంది. వ్యాగనార్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి.